బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ప్రధానితో రేవంత్ చర్చించారు. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మూసీ నది సుందరీకరణ నిధులు, కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఫేజ్ 2లో మెట్రో లైన్, ఎయిర్పోర్ట్ పొడిగింపు, దానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కోరారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. వాటిని త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే చర్చ సందర్భంగా ఎస్ఎల్బీసీ ప్రమాదం గురించి ప్రధాని మోదీ అడిగారు. పరిస్థితి ఎలా ఉందంటూ ఆరా తీశారు. టెన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రేవంత్ చెప్పారు. భారీగా నీరు, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని సీఎం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, ఓవర్ టు యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ప్రధానంగా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాదంపై పూర్తి వివరాలు కూడా ముఖ్యమంత్రిని అడిగి నరేంద్ర మోడీ తెలుసుకున్నారు. ఈ ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగినప్పటి నుండి కూడా ఈ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి వారి 8 మందిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వివరించారు. అయితే ప్రమాద సంఘటన చోటు చేసుకున్న కొద్దిసేపట్లోనే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అవసరమైన సహాయం మేము అందించేందుకు రెడీగా ఉన్నామని చెప్పడంతో ఇటు కేంద్ర బలగాలు, అలాగే ఏదైతే ఆర్మీ, నేవీ, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఈ టన్నెల్లో చిక్కున్న వారిని కాపాడేందుకు వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పంపించడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్, అలాగే హైడ్రా వంటి ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు వెంటనే రంగంలోకి దిగడం జరిగింది. అయితే ఎస్ఎల్బీసీ ప్రమాదం సంఘటన చోటు చేసుకున్నప్పటి నుండి కూడా లోపలికి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా ఎప్పటికప్పుడు వరద, అలాగే బురద కూడా చాలా పెద్ద ఎత్తున ఉండడం వల్ల లోపలికి వెళ్లేందుకు సాధ్యపడట్లేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించడం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించడం జరిగింది. ఇక మరోవైపు రాష్ట్రంలో ఏదైతే బీసీ కులగణన చేపట్టాం, ఈ కులగణనకు సంబంధించి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది జనాభా ప్రతిపాదికన వారికి రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించారు. అయితే ఇందుకు సంబంధించి కేంద్రం కూడా సహకరించాలి, షెడ్యూల్ 9లో చేర్చి వారికి రిజర్వేషన్ ఇచ్చేలా కూడా చొరవ చూపాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇక మరోవైపు రాష్ట్రానికి సంబంధించి చేపట్టినటువంటి పలు కీలక ప్రాజెక్టుల విషయంలో కూడా ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా ఏదైతే మూసీ నదిని పునర్జీవన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి భారీ ఎత్తున నిధులు కావాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ మూసీ పునర్జీవన పథకానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఖర్చు వస్తుంది కాబట్టి కేంద్రం కూడా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి అభ్యర్థించారు. ఇక మరోవైపు ఏదైతే RRR సంబంధించి కూడా ఇప్పటికే టెండర్ల దశలో పనులున్నాయి. దీనికి సంబంధించి కూడా పనులు మొదలు పెట్టేందుకు, అలాగే అవసరమైనటువంటి నిధులు సమీకరించేలా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖర్చు చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించాలి అని చెప్పి RRR పథకానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని అభ్యర్థించారు. ఇక మరోవైపు ఏదైతే మెట్రో రైల్ సంబంధించి 3వ దశకు సంబంధించి ఇప్పటికే DPRలన్నీ కూడా రెడీ అయ్యాయి, కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అయితే గత బడ్జెట్లో కేటాయింపులు జరుపుతారని భావించినా కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఏదైతే మెట్రో రైల్ 3వ దశను చేపట్టేందుకు
ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరడం జరిగింది. ఇక వీటితో పాటు విభజన అంశాలు ఇప్పటికీ కూడా దాదాపు 12 ఏళ్ళు పూర్తవుతున్నా కానీ రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ కూడా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా యుద్ధ ప్రతిపాదికన వాటిని పరిష్కరించాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరడం జరిగింది. ఇక ముఖ్యమంత్రితో పాటు ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇక ఉన్నతాధికారులు కూడా పలువురు పాల్గొన్నారు. అయితే వేణు చెప్పండి, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రేవంత్ ప్రతిపాదనపై ప్రధాని మోదీ ఏ రకంగా స్పందించారు? అంటే పలు ప్రాజెక్టుల విషయంలో కానీ ఆర్థిక సహాయం అందించే విషయంలో కానీ అంటే ప్రధాని మోదీ ఏ విధంగా స్పందించారు? సానుకూలంగానే స్పందించారా? దీని మీద ఏమైనా మీకు అవగాహన ఉందా? అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల కన్నా ముందే ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కీలక శాఖలైనటువంటి అందరినీ కూడా రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రాజెక్టులు చేపడుతున్నారో వాటికి సంబంధించి నిధులు కోరుతూ కూడా అభ్యర్థనలు ఇవ్వడం జరిగింది. అలాగే వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా మా రాష్ట్రానికి రావాల్సినటువంటి పలు ప్రత్యేక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ముఖ్యమంత్రి వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా కోరడం జరిగింది. అయితే అదేవిధంగా గత బడ్జెట్ సమావేశాల కన్నా ముందుగా కూడా ఏదైతే హైదరాబాద్ మెట్రో రైలు అలాగే మూసీ నది వీటితో పాటు పలు కీలక పథకాలు ఏవైతే ఉన్నాయో ఇటు ITIR కానీ అలాగే RRRకి సంబంధించి కూడా పలు నివేదికలు కూడా వాటికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఇందుకు సంబంధించి కేంద్రం సహాయం కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మాత్రం బడ్జెట్లో మాత్రం ఎలాంటి నిధులు కేటాయించలేదు. అయితే ప్రస్తుతం పంపినటువంటి ప్రతిపాదనను మేము పరిశీలిస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లు మనకు సమాచారం. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఏంటంటే ఇటు SLBC ప్రమాదం సంబంధించి అలాగే బీసీలకు 42% కులగణనకు సంబంధించి ప్రధానంగా చర్చించారు. ఇక రానున్న రోజుల్లో అవసరమైన మేర నిధులు ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినట్లు మనకు సమాచారం. రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.